హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కోర్టు పరీక్షలకు సంబంధించి మన ఛానల్‌లో ఆల్రెడీ ఒక 4, 5 వీడియోలు చేయడం జరిగింది. జనరల్ స్టడీస్‌కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్‌కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ 30 క్వెషన్స్ అనమాట. సో, వొకాబులరీ ఉంటది, గ్రామర్ ఉంటది, క్లోజ్ టెస్ట్ ఉంటది, అదేవిధంగా మనకి ప్యాసేజ్ క్వెషన్స్ ఉంటాయి. సో, అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్‌లో ఎలా వస్తుందో అలాగే క్వెషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు ఈ వీడియో చూస్తూనే ఆన్సర్ చేయడానికి కూడా ట్రై చేయండి. మీకు కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. అదేవిధంగా మంచి మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. సో, జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినర్, అదేవిధంగా మిగతా ఫీల్డ్ అసిస్టెంట్, ఇటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్ అనేది మేజర్ రోల్, 40 మార్క్స్ అనమాట. సో, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ కూడా 10 మార్క్స్. అది కూడా చాలా ఇంపార్టెంట్. 10 మార్క్స్‌లో మంచిగా మనం మార్క్స్ చేయలేకపోతే జాబ్ అనేది కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. సో, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా ఒక షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ పెట్టాలని నేను అనుకుంటున్నాను. సో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. అంటే ఒక షెడ్యూల్ ఇచ్చి ప్రత్యేకంగా మనము ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించి ఎగ్జామ్స్ పెడదాం అనుకుంటున్నాను. అంటే డైలీ వైస్‌గా ప్రతిరోజు ఒక టాపిక్ ఇచ్చి, ఆ టాపిక్‌కి సంబంధించి ఈవినింగ్ ఎగ్జామ్ ఉంటది. సో, దానికి ఒక మినిమమ్ పేమెంట్ ఒక ₹100 అలా ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నా. సో, మెయింటెనెన్స్ కోసం. దానికి మీకు ఎంతమందికి ఇష్టం ఉంది, సో పెట్టండి, మేము జాయిన్ అవుతాం అనే వాళ్ళు, సీరియస్‌గా ఉండేవాళ్ళు కామెంట్ చేయండి. సో, ఎక్కువ మంది గాని ఇంట్రెస్ట్ చూపిస్తే నేను ట్రై చేస్తాను పెట్టడానికి. సో, అది ఇంకా మీ మీద ఆధారపడి ఉంటది. సో, లెట్ అస్ స్టార్ట్. మొదటి ప్రశ్న, చూస్ ది కరెక్ట్ సెంటెన్స్. సో, 4 సెంటెన్సెస్ ఇచ్చేసి, ఒకటే సెంటెన్స్ 4 ఇస్తాడనమాట. దాంట్లో మనం కరెక్ట్ సెంటెన్స్ అనేది గుర్తించాలి. సో, మనకి షీ డోంట్ లైక్ టు ప్లే ఫుట్బాల్, షీ డజంట్ లైక్ టు ప్లే ఫుట్బాల్, షీ నాట్ లైక్ టు ప్లే ఫుట్బాల్, షీ ఈజ్ నాట్ లైక్ టు ప్లే ఫుట్బాల్. దీంట్లో కరెక్ట్ అయింది ఏంటి? సో, మనకి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నప్పుడు మనము షీ డజంట్ లైక్ టు ప్లే ఫుట్బాల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట, బి. ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో హీ, షీ, ఇట్‌కి వీళ్ళకి ఏమొస్తుంది, డజ్ వస్తుంది. సో, ఇక్కడ డజంట్ అంటే ఆమెకి ఫుట్బాల్ ఆడటం ఇష్టం లేదు. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో, మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత, ఐడెంటిఫై ది పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. షీ క్విక్లీ ర్యాన్ టు ది స్టోర్. ఇక్కడ క్విక్లీ అనేది ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇటాలిక్లో ఇచ్చున్నాడు కదా. సో, అది క్విక్లీ అనేది ఏంటి? అడ్జెక్టివా, అడ్వర్బా, నౌనా, వర్బా? సో, క్విక్లీ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. ఏంటి, ఎందుకని అవుతుందంటే, క్విక్లీ ర్యాన్ అంటే త్వరగా పరిగెత్తాడు స్టోర్ దగ్గరికి. త్వరగా పరిగెత్తింది స్టోర్ దగ్గరికి ఆమె. అంటే ఎలా పరిగెత్తింది? త్వరగా పరిగెత్తిందా, నిదానంగా పరిగెత్తిందా? సో, ఇక్కడ వెర్బ్కి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ అవుతుంది కదా. సో, అందువల్ల అది మనకి యాడ్వర్బ్ అవుతుందన్నమాట. సో, క్విక్లీ మాడిఫైస్ ద వర్బ్ ర్యాన్, ఇండికేటింగ్ షో హౌ ద యాక్షన్ వాజ్ పెర్ఫార్మ్డ్, మేకింగ్ ఇట్ యాన్ యాడ్వర్బ్. అంటే ఆ యాక్షన్ అనేది ఎలా జరిగింది, స్లోగా జరిగిందా, ఫాస్ట్గా జరిగిందా, ఇంకేమైనా జరిగిందా? సో, ఆ వెర్బ్కి కొంచెం యాడ్ చేస్తుంది కాబట్టి యాడ్వర్బ్ అనమాట. సరైన సమాధానం బి. తర్వాత ప్రశ్న, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇఫ్ ఐ డాష్ రిచ్, ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. యామ్ వస్తుందా, వాజ్ వస్తుందా, వర్ వస్తుందా, బి వస్తుందా? ఇఫ్ ఐ వర్ రిచ్, ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్ అంటే నేను ధనవంతుని అయి ఉంటే నేను ప్రపంచాన్ని మొత్తం చుట్టేసేవాడిని అని అర్థం అనమాట. సో, అక్కడ మనకి ఎలా అంటే వర్ అనేది ఎందుకు వస్తుందంటే, ఇన్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్ ద సబ్జెక్టివ్ మూడ్ యూజెస్ వర్ ఫర్ ఆల్ సబ్జెక్ట్ ఇన్ ద ఇఫ్ క్లాస్. సో, మనకి ఇది ఇఫ్ క్లాస్ కదా. ఇఫ్ క్లాస్లో మనకి సబ్జెక్ట్ అనేది అక్కడ వర్ అనేది వస్తుంది అనమాట. ఇఫ్ ఐ వర్, నేను డబ్బులున్నవాడిని అయి ఉంటే ఈ ప్రపంచాన్ని మొత్తం చుట్టేవాడిని. ఇఫ్ ఐ వర్ అనేది కరెక్ట్ అనమాట. కొన్ని మనకి గ్రామర్ రూల్స్ తెలియకపోయినప్పటికీ ఆ యూసేజ్ మనం చదివే దాంట్లో కూడా మనకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, అలా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. తర్వాత ప్రశ్న, చూస్ ది కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. సో, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇది చాలా ఈజీగా ఉంటుంది టాపిక్. దే ఆర్ బిల్డింగ్ అ న్యూ బ్రిడ్జ్. వాళ్ళు కొత్త బ్రిడ్జ్ని కడుతున్నారు కదా. సో, దానికి ప్యాసివ్ ఫామ్ ఏమొస్తుంది మనకి? ఆ న్యూ బ్రిడ్జ్ ఈజ్ బీయింగ్ బిల్డ్ బై దెమ్. సో, ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో, మనకి అది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి ఇక్కడ బీయింగ్ అనేది మనం యూజ్ చేస్తాం. తర్వాత ప్రశ్న, స్పాట్ ద ఎర్రర్. అంటే మనకు ఒక వాక్యాన్ని ఇస్తాడు, దాన్ని డివైడ్ చేస్తే దాంట్లో తప్పు ఏదో మనం గుర్తించాలి. ద టీమ్ హ్యావ్ వన్ ద మ్యాచ్ ఎస్టర్డే. ద టీమ్ హ్యావ్ వన్ ద మ్యాచ్ ఎస్టర్డే. టీమ్ అనేది నిన్న మ్యాచ్ గెలిచింది అని అర్థం అనమాట.
సో అక్కడ మనకి ఏబిసిడి ఇచ్చాడు కదా, దాంట్లో ఏది తప్పు ఉంది అంటే మనకి ఏనా బీనా సీనా డి అంటే బి అనేది తప్పు ఉందనమాట. హ్యావ్ వన్ అని రాకూడదు, హ్యాజ్ వన్ అని రావాలి. ఎందుకంటే టీమ్ అనేది ఏంటి, ఒక కలెక్టివ్ నౌన్ అనమాట, సింగులర్ నౌన్ అనమాట. సింగులర్ నౌన్కి ఏమొస్తుంది, హ్యాజ్ అని వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అనమాట. అక్కడ హ్యాజ్ వన్ రావాలి, కానీ వాడు హ్యావ్ వన్ ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని గుర్తిస్తాం. తర్వాత ప్రశ్న, చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫామ్. సో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. హీ సెడ్ ఐ విల్ కాల్ యూ టుమారో, దానికి ఏమొస్తుంది, హీ సెడ్ దట్ హీ వుడ్ కాల్ మీ టుమారో అని వస్తుంది అనమాట. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూసుకోవాలి. చూసుకున్న ఆప్షన్లో కరెక్ట్ ఏముంది, బి ఉందన్నమాట. హీ సెడ్ దట్ హీ వుడ్ కాల్ మీ టుమారో. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఎందుకు ఇక్కడ విల్ అనేది మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా దట్ అనేది కూడా వస్తుంది, ఆయన చెప్పాడు ఏమంటే అని అర్థం వస్తుంది కదా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఫిల్ ఇన్ ద బ్లాంక్. నైదర్ ఆఫ్ ద బాయ్స్ డాష్ ప్రజెంట్ ఇన్ ద క్లాస్. ఆ క్లాస్లో ఎవరు కూడా, బాయ్స్ అనేవాళ్ళు ఎవరు కూడా ఆ క్లాస్కి అటెండ్ కాలేదన్నమాట. సో ఎవరు కూడా, ఒక్కరు కూడా, అక్కడ ఏమొస్తుంది, ఈజా ఆరా వజా వర్రా, ఈజ్ వస్తుంది అనమాట. ఎందుకంటే నైదర్ ఈజ్ అ సింగులర్. సో టేక్స్ సింగులర్ వర్బ్ ఈజ్ అనమాట. నైదర్ అనేది ఒక సింగులర్ అనమాట, ఎవ్వరు కూడా, ఒక్కరు కూడా, ఈ విధంగా వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, చూస్ ద కరెక్ట్ ప్రెపోజిషన్. షీ ఈజ్ గుడ్ డాష్ సింగింగ్. ఎట్ట, ఇన్న, ఆన్, విత్. సో మనం యూసేజ్ చూసుకోవాలన్నమాట. షీ ఈజ్ గుడ్ ఎట్ సింగింగ్ అని వస్తుంది, షీ ఈజ్ గుడ్ ఎట్ డాన్సింగ్, షీ ఈజ్ గుడ్ ఎట్ టాకింగ్. సో ఈ విధంగా ఏదైనా మనం ఒక దాంట్లో గుడ్ అని చెప్పేటప్పుడు ఎట్ అనేది కరెక్ట్ వస్తుంది అనమాట, ఇన్ అనేది వాడకూడదు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే గుడ్ ఎట్ ఈజ్ అ కరెక్ట్ ఫ్రేజ్ టు ఇండికేట్ ప్రొఫిషియన్సీ ఇన్ అన్ యాక్టివిటీ. ఒక ప్రొఫిషియన్సీ అనేది ఒక యాక్టివిటీలో కానీ వాళ్ళకి ప్రొఫిషియన్సీ ఉంటే షీ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. ఈ విధంగా మనకు దాంట్లో గొప్పతనంగా మంచిగా పెర్ఫామ్ చేస్తున్నట్లయితే ఎట్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ ఇంగ్లీష్ యూసేజ్లో. సో ఎట్ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఇక్కడ స్పెల్లింగ్ అడిగాడు. ఐడెంటిఫై ది కరెక్ట్ స్పెల్లింగ్. ఇది బాగా కన్ఫ్యూజ్ అయ్యావో ఎక్కువసార్లు అడిగే ప్రశ్న. అకామిడేషన్. సో ఏసీసీఓ ఎంఎంఓడిఏ టిఐఓఎన్. సో 2 Cలు 2 Mలు వస్తాయి. సో కరెక్ట్గా చూసుకోండి, ఇది ప్రతిసారి మనకి ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్న, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ద న్యూస్ డాష్ షాకింగ్. ఆ న్యూస్ అనేది షాకింగ్గా ఉంది, అక్కడ ఏమొస్తుంది, ఈజా ఆరా వర్రా హ్యావ్ బీనా. సో కరెక్ట్గా ఈజ్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే న్యూస్ అనేది అన్కౌంటబుల్ నౌన్. సో అది సింగులర్ నౌన్ సింగులర్ వర్బ్ని తీసుకుంటుంది అనమాట. ఆ న్యూస్ అనేది షాకింగ్ గురి చేసింది. న్యూస్ అంటే వార్తలు అని అనుకోబడలేదు, అక్కడ న్యూస్ అనేది ఒక వార్త. సో సింగిల్గా తీసుకోవాలి. సో దానికి ఆన్సర్ ఏ. వొకాబులరీ సంబంధించి చూస్ ద సినోనియం ఆఫ్ ది వర్డ్ క్యాండిడ్ అని ఇచ్చాడు అనమాట. క్యాండిడ్కి సినోనియం ఏంటి, డిసెప్టివా, హానెస్టా, యారోగెంటా, హెసిస్టెంటా. కరెక్ట్ వచ్చేసి సినోనియం వచ్చేసి ఆనెస్ట్ అనమాట క్యాండిడ్ అంటే. క్యాండిడ్కి మనకి కరెక్ట్ అయిన సినోనియం ఏంటంటే ఆనెస్ట్. సో యారగెంట్ రాదు, యారగెంట్ అంటే వాడు కొంచెం పొగరబోతూ ఈ విధంగా వస్తుంది. హెసిస్టెంట్ అంటే ఏదైనా సంకోచం, అంటే ఏదైనా చేయాలన్నా ఆగుతూ అలా ఉండే వాళ్ళ హెసిస్టెంట్ అంటారు. సో మనకి తర్వాత డిసెప్టివ్ అంటే అక్కడ ఉన్నది ఒకటి చెప్పేది ఒకటి, అలా ఉండే వాళ్ళని డిసెప్టివ్ అనే పదం అక్కడ యూజ్ చేస్తామన్నమాట. ఉన్నది ఒకటి చెప్పేది ఒకటి. సో కరెక్ట్ వచ్చేసి ఆనెస్ట్ అనేది కరెక్ట్ అనమాట క్యాండిడ్కి. సో వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. మీరు వొకాబులరీ కూడా రోజుకు ఒక 100 పదాలను నేర్చుకోవడానికి ట్రై చేయండి, లేదా 50 అయినా నేర్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ప్రశ్న, చూస్ ద యాంటోనియం. మ్యాగ్నిఫిషెంట్. మ్యాగ్నిఫిషెంట్ యాంటోనియం అడిగాడు. స్ప్లెండిడా, ఆర్డినరీనా, గ్రాండా, బ్యూటిఫుల్లా. సో మనకి ఇప్పుడు ఆన్సర్ తెలియనప్పుడు కూడా మనం ఒక విధంగా ఆన్సర్ చేయొచ్చు. ఇలాగా 3 పదాలు సమానంగా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ బ్యూటిఫుల్, గ్రాండ్, అదేవిధంగా స్ప్లెండెడ్, ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి మీరు గమనించినట్లయితే. స్ప్లెండిడ్ అంటే ఏంటి, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఈ విధంగా వాడినప్పుడు మనం స్ప్లెండిడ్ అనేది వాడతాం. సో గ్రాండ్ అన్నా కూడా అబ్బా అద్భుతంగా ఉంది అని వాడతాం. బ్యూటిఫుల్ అంటే చాలా అందంగా ఉంది. సో ఇక్కడ ఈ 3 ఇట్లా డిఫరెంట్, 4 ఇట్లా డిఫరెంట్గా ఉండేది అంటే ఆర్డినరీ. మ్యాగ్నిఫిషియంట్కి మనకి యాంటోనియం ఏంటంటే ఆర్డినరీ. మ్యాగ్నిఫిషియంట్ అంటే అద్భుతం, వావ్, సూపర్ అలా వస్తుంది కదా. సో దానికి ఆర్డినరీ అనేది యాంటోనియం. సో కరెక్ట్ ఆన్సర్ బి. తర్వాత ప్రశ్న, చూస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఐడియం బైట్ ద బుల్లెట్. బైట్ ద బుల్లెట్ అనే ఇడియంకి సరైన మీనింగ్ ఏంటంటే టు అవాయిడ్ అ సిచ్యువేషనా, టు ఫేస్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ బ్రేవ్లీనా, టు ఆర్గ్యూ విత్ సమ్వనా, టు గివ్ అప్ ఈజీలీనా. సో ఇక్కడ మనం ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఒక టెక్నిక్ అనేది యూజ్ చేయాలి.
ఏం యూజ్ చేయరు అంటే 4 3 ఒక విధంగా ఉంటాయి, ఆన్సర్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూసినట్లయితే ఒకవేళ మనకు అసలు బైట్ ద బుల్లెట్ అనే వర్డే మీరు వినలేదు, ఆ పదాన్ని వినలేదు అనుకోండి, అప్పుడు మీరు టు అవాయిడ్ సిచ్యువేషన్ అనేది ఒకటే విధంగా ఉంది. తర్వాత టు ఆర్గ్యూ విత్ సమ్వన్ అది కొంచెం సిమిలర్గా ఉంది. టు గివ్ అప్ ఈజీలీ ఇవి 3 ఒక విధంగా ఉన్నాయి. టు ఫేస్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ బ్రేవ్లీ ఇది డిఫరెంట్గా ఉంది కదా. సో బైట్ ద బుల్లెట్ అంటే ఏంటి, ఒక సిచ్యువేషన్ని ధైర్యంగా ఎదుర్కోవడాన్ని మనం బైట్ ద బుల్లెట్ అంటాం అనమాట, బైట్ ద బుల్లెట్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ వర్డ్. హిజ్ డాష్ రిమార్క్స్ హర్ట్ ఎవ్రీ వన్. హిజ్ కాలోసా, కాషియసా, కటియసా, క్యూరియసా. సరైన సమాధానం వచ్చేసి కలోస్. కాషియస్, కటియస్, క్యూరియస్ ఈ పదాలు 3 కూడా మనకి ఇక్కడ కాల్యుయస్ అంటే ఏంటంటే ఇన్సెన్సిటివ్ అని, క్రూయల్ అని, సో అక్కడ వస్తుంది అనమాట. అంటే ఎవరి గురించి పట్టించుకోకుండా, వాళ్ళ బాధను కూడా పట్టించుకోకుండా అలా ఉండే వాళ్ళని మనం కాల్యుయస్ అంటాం అనమాట. సో హీస్ కాల్యుయస్ రిమార్క్స్ హర్ట్ ఎవ్రీ వన్ అనేది కరెక్ట్ అనమాట. ఈ 3 పదాలు చూసుకున్నట్లయితే కాషియస్ అంటే అదేంటి ఒక కాషియస్, అదేవిధంగా కర్టియస్ అంటే కర్టసీ చూపించడం, క్యూరియస్ అంటే కొంచెం ఉత్సాహంగా ఉండడం, ఇవేవి కాదు. కాలస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట, CALLOUS. ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం అటు ఇటుగా ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదు, సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దు. తర్వాత ప్రశ్న, చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫర్ అ పర్సన్ హూ లవ్ బుక్స్. బుక్స్ని ప్రేమించే వాళ్ళు, బుక్స్ని బాగా ఇష్టపడే వాళ్ళని ఏమంటారు, అది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. బిబ్లోఫైల్, ఫిలాంథ్రఫిస్ట్, మిసోగైనిస్ట్, ఆప్టిమిస్ట్. సరైన సమాధానం వచ్చేసి బిబ్లోఫైల్ అనమాట. సో బిబ్లోఫైల్ అంటే ఏంటి, ఏ పర్సన్ హూ లవ్స్ బుక్స్ ఆర్ కలెక్ట్ బుక్స్ అనమాట. ఫిలాంథ్రఫిస్ట్ అంటే మనకు తెలిసిన వాళ్ళే, అంటే బాగా డబ్బులు ఇస్తూ ఇతర సమాజ సేవ చేస్తూ ఇలా ఉండే వాళ్ళని ఫిలాంథ్రఫిస్ట్ అన్న. తర్వాత మిసోగైనిస్ట్ అంటే ఎవరైతే ఉమెన్ని హేట్ చేస్తారో, మహిళల్ని హేట్ చేసే వాళ్ళని మిసోగైనిస్ట్ అంటాం. ఆప్టిమిస్ట్ అంటే ఏంటంటే ఒక పాజిటివ్ దృక్పథం, ఏదైనా మంచి జరుగుతుంది, అంతా మంచి జరుగుతుందని అలా ఆప్టిమిస్టిక్ అంటే దాన్ని ఏమంటారు, ఆశావాదం అంటాం కదా. సో దాన్ని మనం ఆప్టిమిస్ట్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ. తర్వాత ప్రశ్న, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో మిలీనియం అనే పదం ఇచ్చాడు, దాని కరెక్ట్ స్పెల్లింగ్. ఇలాంటి బాగా కన్ఫ్యూజ్ అవుతాం మనం. MILLENNIUM 2 ఎల్లు 2 ఎన్నులు. సో ఇవి ఖచ్చితంగా మనకు రిపీట్ అవుతుంటాయి. చూస్ ద కరెక్ట్ సినోనియం. అబ్జోలేట్. సో ఇంతకుముందు మనం కొన్ని పదాలు, ఇంపార్టెంట్ పదాలు కొన్ని చెప్పాం కదా, ఆ వీడియో చూసిన వాళ్ళైతే దీనికి ఈజీగా ఆన్సర్ చేస్తారనమాట. అబ్జోలేట్కి సినోనియం అడిగాడు. మోడ్రనా, కరెంటా, అవుట్డేటెడా, యాక్టివా. సో అబ్జోలేట్ అంటే ఏంటంటే మనకి అంటే అది ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగంలో లేదో దాన్ని అబ్జోలేట్ అనమాట. ఇంతకుముందు ఉపయోగించేవాళ్ళము, ఇప్పుడు టేప్ రికార్డర్ ఉంది, ఇంతకుముందు ఉపయోగించేవాళ్ళు, ఇప్పుడు పెద్దగా ఉపయోగించట్లేదు కదా. సో ఇంతకుముందు ఏదైతే ఉపయోగిస్తూ ప్రస్తుతం ఉపయోగించట్లేదో వాటి యొక్క ప్రాబల్యం తగ్గిపోయిందో వాటిని అబ్జోలేట్ అంటాం అనమాట, పదం ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవుట్డేటెడ్ అనేది సరైన అర్థం వస్తుంది అనమాట అబ్జోలేట్కి. మోడ్రన్ రాదు, మోడ్రన్ అంటే లేటెస్ట్ అని. అదేవిధంగా యాక్టివ్, కరెంట్ అన్నా కూడా ప్రస్తుతం అని. సో ఇలా మీరు సమాధానాలు పెట్టచ్చు కొంచెం లాజిక్గా ఆలోచించి. తర్వాత ప్రశ్న, చూస్ ద యాంటోనియం ఆఫ్ రిలక్టెంట్. సో ఇది కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టే గుర్తు నాకు. సో రిలక్టెంట్ అంటే ఏంటి, యాంటోనియం అడిగాడు దానికి. హెజిటెంటా, ఈగరా, అన్విల్లింగా, రెసిటెంటా. రిలక్టెంట్ అంటే అర్థం ఏంటంటే అసలు అన్విల్లింగు, సో ఏదైతే ఎవరు చేయకుండా ఇష్టం లేదని రిలక్టెంట్ అంటనమాట. అది చేయడం మనస్ఫూర్తిగా ఇష్టం లేదు, సో చేయాలనుకోవట్లేదు. సో దానికి వ్యతిరేక పదం ఏమొస్తుంది, ఈగర్ అని వస్తుంది అనమాట. ఏదైనా ఉత్సాహంగా చేయాలని, దాని మీద ఉత్సాహం ఉండడం. సో అది దానికి కరెక్ట్ యాంటోనియం. మిగతావి చూసుకోండి, అన్విల్లింగ్ అనేది అది రిలక్టెంట్కి సినోనియం అవుతుందన్నమాట. రెసిస్టెంట్ ఇవన్నీ కూడా సినోనియమ్సే, హెసిటెంట్. సో సరైన సమాధానం బి. తర్వాత ప్రశ్న, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద పొలిటీషియన్స్ డెసిషన్ వాజ్ డాష్ బై ద పబ్లిక్. కరెక్ట్ సమాధానం వచ్చేసి మనకి డెప్రిసియేటెడ్ అని వస్తుంది. అప్లాడెడ్ అంటే ఏంటంటే చప్పట్లు కొట్టడం, దాన్ని ఆమోదించడం అలా వస్తుంది. తర్వాత వచ్చేసి మిటిగేటెడ్ అంటే ఏంటంటే లెస్ సీరియస్ అని, పెయిన్ఫుల్ అని ఇలా వస్తుంది అనమాట మీనింగ్. స్టిపులేటెడ్ అంటే ఏంటంటే స్పెసిఫిక్, ఏదైతే కరెక్ట్ ఇదే చేయాలి, ఇది జరగాలి, సో ఇది వస్తుంది. డిప్రిసియేటెడ్ అంటే ఏంటంటే డిసప్రూవ్డ్, అంటే ఇక్కడ పొలిటీషియన్స్ యొక్క డెసిషన్ అనేది పబ్లిక్స్ వాళ్ళు అప్రూవ్ చేయలేదు, డిసప్రూవ్డ్.
వాళ్ళకి నచ్చలేదు అని అర్థం వస్తుంది అక్కడ. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. తర్వాత 20వ ప్రశ్న. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఫ్రేజ్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ అ హ్యాట్, స్లోలీ అండ్ కేర్ఫుల్లీ, ఇమీడియట్లీ అండ్ వితౌట్ హెసిటేషన్, ఆఫ్టర్ మచ్ డిలే, విత్ అ గ్రేట్ ఎఫర్ట్. సో మనకి ఎట్ ద డ్రాప్ ఆఫ్ అ హ్యాట్ అంటే ఇమ్మీడియట్లీ అండ్ వితౌట్ హెసిటేషన్, సంకోచం ఏమి లేకుండా అప్పటికప్పుడు చేసేయడాన్ని మనం అక్కడ ఎట్ ద డ్రాప్ ఆఫ్ హ్యాట్ అనే పదాన్ని మనం ఆ ఫ్రేజ్ని ఉపయోగిస్తామన్నమాట. తర్వాత మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చారు. సో ఒకసారి చదువుదాం. ద ఇంటర్నెట్ హ్యాస్ రెవల్యూషనైజ్డ్ కమ్యూనికేషన్, మేకింగ్ ఇట్ ఫాస్టర్ అండ్ మోర్ యాక్సెసిబుల్. However, it has also led to issues like cybercrime and misinformation. Governments and organizations are now focusing on regulating online content to ensure safety without curbing freedom of speech. సో ఇది మనము దీన్ని మొత్తం చదివాం కదా, ఇప్పుడు కింద క్వశ్చన్స్ ఉంటాయి చూద్దాం. పారాగ్రాఫ్ మీరు ఇంకొకసారి చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. స్క్రీన్ని అలా ఆపి ఒకసారి చదవండి, మీకు ఈజీగానే అర్థమవుతుంది. మొదటి ప్రశ్న. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? అసలు ఆ ప్యాసేజ్లో మెయిన్ ఐడియా ఏంటి? ద ఇంటర్నెట్ హ్యాస్ ఓన్లీ నెగిటివ్ ఇంపాక్ట్సా? ద ఇంటర్నెట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ కమ్యూనికేషన్స్ బట్ పొసెస్ ఛాలెంజెసా? గవర్నమెంట్స్ ఆర్ రెస్ట్రిక్టింగ్ ఆన్లైన్ ఫ్రీడమా? సైబర్ క్రైమ్ ఈజ్ ద ఓన్లీ ఇష్యూ విత్ ద ఇంటర్నెటా? సో సరైన సమాధానం వచ్చేసి మనకి బి వస్తుంది అన్నమాట. ద ఇంటర్నెట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ కమ్యూనికేషన్ బట్ పొసెస్ ఛాలెంజెస్. అంటే మనకి కమ్యూనికేషన్ అనేది చాలా చేంజ్ అయింది. ఇంతకుముందు అంటే ఉత్తరాలు ఇలా చాలా కష్టపడేవాళ్ళం, బట్ ఇంటర్నెట్ ద్వారా వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియా చాలా డెవలప్ అయింది అని చాలా విధాలుగా మనకు చాలా ఉపయోగపడుతుంది. కానీ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏంటి? సైబర్ క్రైమ్ ఉంది, అదేవిధంగా మిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారం ఇవ్వడం. సో ఇది మెయిన్ అనమాట ఈ పారాగ్రాఫ్లో. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో మనకు ఆన్సర్ చూద్దాం. ద ప్యాసేజ్ హైలైట్స్ బోత్ ద బెనిఫిట్స్ ఫాస్టర్ కమ్యూనికేషన్ అండ్ ద ఇష్యూస్ సైబర్ క్రైమ్, మిస్ఇన్ఫర్మేషన్. సో అది మొత్తం ఆ పారాగ్రాఫ్ మెయిన్ థీమ్ కాబట్టి మనకి సరైన సమాధానం అది. సో వాట్ ఆర్ గవర్నమెంట్స్ అండ్ ఆర్గనైజేషన్ ట్రయింగ్ టు బ్యాలెన్స్? సో ఏం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాయి? ఇంటర్నెట్ స్పీడ్ అండ్ యాక్సెసిబిలిటీనా, ఆన్లైన్ సేఫ్టీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా, సైబర్ క్రైమ్ అండ్ మిస్ఇన్ఫర్మేషనా, కమ్యూనికేషన్ అండ్ రెగ్యులేషనా? ఆన్లైన్ సేఫ్టీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆన్లైన్ సేఫ్టీ ఉండాలి, అదేవిధంగా మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అట్లా అని చెప్పేసి మాట్లాడేదాన్ని వాళ్ళు అడ్డుకట్ట వేయలేరు కదా, సో ప్రతిదానికి నిబంధనలు పెట్టలేరు కదా. సో మనకి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. సేఫ్టీ ఉండాలి, అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఎక్కడ దెబ్బతినకూడదు అనమాట. తర్వాత ప్రశ్న. విచ్ వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ మీన్స్ అ ఫాల్స్ ఇన్ఫర్మేషన్? ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనే పదానికి ఆ ప్యాసేజ్లో అర్థం ఏంటి అంటే రెవల్యూషనైజ్డా, మిస్ఇన్ఫర్మేషనా, రెగ్యులేటింగా, యాక్సెసిబుల్లా? మిస్ఇన్ఫర్మేషన్. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అన్నా మిస్ఇన్ఫర్మేషన్ అన్నా సమానం, రెండు ఒక సేమ్ మీనింగ్ అనమాట. అంటే తప్పుడు సమాచారం ఇచ్చేదాన్ని మనం మిస్ఇన్ఫర్మేషన్ అని లేదా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని అంటాం. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఒక సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది అడుగుతాడు. ఇంప్రూవ్ ద సెంటెన్స్. హీ ఈజ్ మోర్ క్లెవరర్ దెన్ హిస్ బ్రదర్. సో మనకి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే ఈజ్ మోర్ క్లెవరర్ అని ఆడ ఉపయోగించాల్సిన అవసరం లేదు కదా. హీఈస్ క్లవరర్ దెన్ హిస్ బ్రదర్ అని ఉపయోగించవచ్చు. మోర్ అనేది అక్కడ అంత ఉపయోగించకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మనకు ఆప్షన్స్ ఇచ్చాడు క్లియర్గా. ఇన్ కాంపరేటివ్ ఫార్మ్స్ క్లవరర్ ఈజ్ కరెక్ట్ వితౌట్ యాడింగ్ మోర్. సో కంపారిటివ్ ఫామ్లో మనం మోర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే బ్యూటిఫుల్ అని ఉంటే అప్పుడు మోర్ బ్యూటిఫుల్ అలా వాడచ్చు. బట్ ఇక్కడ క్లవరర్ అనేది ఆల్రెడీ యూసేజ్ జరిగింది కదా, సో మోర్ అనేది అవసరం లేదనమాట. తర్వాత ప్రశ్న. ఇంప్రూవ్ ద సెంటెన్స్. షీ ఈజ్ టూ టైర్డ్ దాట్ షీ కెనాట్ వర్క్ అనమాట. సో దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసేయచ్చు అంటే షీ ఈజ్ సో టైర్డ్ దాట్ షీ కెనాట్ వర్క్. మనం ఫస్ట్ షీ ఈజ్ సో టైర్డ్ దట్ షీ కెనాట్ వర్క్, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అనమాట. సో దట్ ఈజ్ ద కరెక్ట్ స్ట్రక్చర్ టు షో కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ ఎఫెక్ట్ చూపించేటప్పుడు సో దట్ అనేది సరైన యూసేజ్ అనమాట. షీ ఈజ్ సో టైర్డ్ సో దట్ షీ కెనాట్ వర్క్. ఆమె బాగా అలసిపోయింది కాబట్టి వర్క్ చేయలేకపోతుంది. అస్ కరెక్ట్ యూసేజ్ అనమాట. తర్వాత క్లోజ్ టెస్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, మధ్యలో మనకి మనం వర్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎడ్యుకేషన్, అక్కడ మన కాంటెక్స్ట్, ఆ సందర్భం ఏంటి దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ టు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ సక్సెస్. ఇట్ డాష్ ఇండివిజువల్స్ టు ఎక్వైర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సో అక్కడ మనకి ఆప్షన్స్ 26కి ఏమి ఇచ్చాడు? ఎనేబుల్సా, డిజేబుల్సా, ప్రివెంట్సా, రిస్ట్రిక్ట్సా? సో మనకి
చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ టు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ సక్సెస్. ఇట్ ఎనేబుల్స్ ఇండివిజువల్స్ టు అక్వైర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సో ఇది మనకి ఎనేబుల్ చేస్తుంది, డిజేబుల్ చేయదు. ఎనేబుల్ అంటే ఏంది, అవకాశం కల్పిస్తుంది మన నాలెడ్జ్ని ఎక్వైర్ చేయడానికి, స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఎనేబుల్ అనేది కరెక్ట్ ఆన్సర్. డిజేబుల్ అంటే ఆపేస్తుంది, ప్రివెంట్స్ అన్నా కూడా ఆపేస్తుంది, రిస్ట్రిక్ట్స్ అంటే కూడా మీకు ఆటంకం కలిగిస్తుంది అని అర్థం. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ వీడియో కొంచెం టైం అయినప్పటికీ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్. 27 చూద్దాం ఏమి ఇచ్చాడో. ఓకే, హవెవర్ యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ డాష్ ఎ ఛాలెంజ్ ఇన్ మెనీ రీజియన్స్. అక్కడ ఏమొస్తుందంటే రిమైన్స్ అంటే ఇంకా ఆ ఎడ్యుకేషన్ పొందడానికి అదొక ఛాలెంజ్ లాగా ఉంది ప్రస్తుతానికి కూడా, రిమైన్స్ అని వస్తుంది అనమాట. మనకి బికమ్స్ రాదు, సాల్వ్స్ రాదు, క్రియేట్స్ రాదు. ఆ సందర్భాన్ని మనకి పట్టి మనం ఆ వాక్యాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుద్ది. రిమైన్స్ అనేది కరెక్ట్ సమాధానం. 28 ఇన్ మెనీ రీజన్స్ గవర్నమెంట్ మస్ట్ టు ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొవైడ్ రిసోర్సెస్. గవర్నమెంట్ మస్ట్ స్ట్రైవ్ అంటే ఏంటి, ఎఫర్ట్. ఆ ఎఫర్ట్ చేయాలి, స్ట్రైవ్ ఫర్ ద ఎక్సలెన్స్ అంటాం కదా. సో దానికోసం ట్రై చేయాలి అని అర్థం అనమాట. ఇగ్నోర్ రాదు, అవాయిడ్ రాదు, డిలే రాదు, స్ట్రైవ్ అనేది వస్తుంది అనమాట అక్కడ. తర్వాత ఎర్రర్ డిరెక్షన్ అంటే మనకు వాక్యంలో ఎర్రర్ ఎక్కడ ఉందనేది చూడాలి. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ దేర్ అసైన్మెంట్స్. అందులో మనకి రాంగ్ ఏంటంటే ఆర్ రిక్వైర్డ్ అని ఉందన్నమాట. సో ఈచ్ ఈజ్ అ సింగులర్, సో ఈజ్ రిక్వైర్డ్ షుడ్ బి రీప్లేస్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ ఆర్ రిక్వైర్డ్ అనే దగ్గర ఈజ్ రిక్వైర్డ్ అని వస్తుంది అనమాట. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు అంటే అది సింగులర్ అనమాట. సో అక్కడ మనకి ఆర్ రిక్వైర్డ్ అని రాస్తుంది, ఈజ్ అనేది వస్తుంది అనమాట. ఇవి తప్పకుండా మీ తప్పులు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలాంటివి. సో చూసుకోండి. స్పాట్ ద ఎర్రర్ లాస్ట్ది. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్ ఇన్ ద కంట్రీ. మనకి తప్పు ఎక్కడుందంటే సిలో ఉందన్నమాట, సింగర్ కాదు, సింగర్స్ అనేది వస్తుంది అనమాట. ఎందుకు, హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్, ఆ సింగర్స్లో ఒకరు. ఇప్పుడు ఈ దేశంలో మంచి సింగర్స్లో ఆయన ఒకరు, సింగర్లో కాదు. సో అక్కడ మనకి సి అనేది సరైన సమాధానం. అంటే అది రాంగ్ ఉంది కాబట్టి మనం దాన్ని కరెక్ట్గా పెట్టాలి. సో ఈ విధంగా మనం 30 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్ అయితే ఐ విల్ బీ మోర్ హ్యాపీ. సో మీకు ఎగ్జామ్స్ కావాలా వద్దా అనేది కామెంట్ చేయండి. సో ఎక్కువ కామెంట్స్ వస్తే దాని మీద నేను ప్లాన్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే మొత్తం ఉంటాయి. సో జనరల్ స్టడీస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సో ఎవరైతే ప్రాసెస్ సర్వరు ఎగ్జామ్ అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ రాస్తున్నా వాళ్ళకి రీజనింగ్ కూడా ఉంటుంది అనమాట. మనకి ఎగ్జామ్ జరిగేదానికి ఒక 60 days అలా వేసుకున్న 45 daysకి షెడ్యూల్ ఇచ్చి దాని తర్వాత మనకి గ్రాండ్ టెస్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది. సో దానికి మినిమల్ ఫీజు ఉంటుంది, ఎక్కువ ఏముండదు. ఒక 100 రూపీస్ ఆర్ 150 రూపీస్ అలా ఉంటుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.